అన్నయ్య నిన్న మా ఫ్రెండ్ సృజన వస్తే పైకి తీసుకెళ్ళి అంత పర్సనల్గా ఏం మాట్లాడినావు అన్నయ్య? పర్సనల్ అంటూ ఏం లేదు చెల్లాయి. తను స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే సరే నేర్పిద్దామని చెప్పి అట్లా మాట్లాడడానికి పైకి తీసుకెళ్ళాను అంతే. నాకు నేర్పిమంటే నీకు మెంటల్ టెన్షన్ ఎందుకే చెల్లే అని చెప్పేశాను. మరి నా ఫ్రెండ్కి ఎట్లా నేర్పిస్తాను అన్నయ్య? నేను తనకు కూడా నేర్పిస్తా అని చెప్పేసి ఏం కమిట్ అవ్వలేదే. తనకు కూడా ఇట్లా నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లుంటుంది స్టోరీ అని దాన్ని. లేకపోతే నా పనులు కొని మరి తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయిపో. సర్లే అన్నయ్య నమ్మినా కానీ అదేదో కిందనే మాట్లాడుకోవచ్చు కదా, పైకి వెళ్ళి ఎందుకు మాట్లాడుకోవడం? నీ డౌట్లోకి దండమే తల్లి. అవును సృజన ఎలాంటి అమ్మాయి? నన్ను అడగడం ఎందుకన్నయ్య? మీరే కదా పర్సనల్గా మాట్లాడుకునేది, నీకే తెలియాలి. ఇంకా ఆపవే, నిజం చెప్పావే. అమ్మాయి ఎట్లాంటిదో చెప్పచ్చు కదా. ఆమె మంచిదైతే నీకెందుకు, చెడ్డదైతే నీకెందుకు అన్నయ్య? ఎందుకు చెప్పు. చెప్పు అంటే ఏం చెప్తాలే, నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచి అమ్మాయి అయి ఉంటుంది. అయినా నిన్ను అడిగింది చూడు, నన్ను అనుకోవాలి. అసలు నిన్ను అడగడం కాదు, అది మళ్ళొకసారి ఇంటికి రాని అప్పుడు చెప్తే దాని సంగతి. ఇదిగో చెల్లాయి, అనవసరంగా నాకు సృజనకి మధ్యలో ఎలాంటి లొల్లులు మాత్రం పెట్టా చెప్తున్నా. ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, నా టాపిక్ మాత్రం తీయకండి. సరే, దాన్ని ఎట్లా అడగాలో ఎట్లా కడగాలో నాకు తెలుసు తీ. సరే కానీ అవునే సృజనకి మరి కాలేజ్లో ఏమైనా ప్రపోజ్ చేసిందా? ఏమైనా లవ్ ట్రాకులు ఇట్లా ఏమైనా నడిపిందా లేకపోతే సింగిలేనా? ఆమె సింగిల్ అయితే నీకెందుకు, మింగిల్ అయితే నీకెందుకు అన్నగా? నన్ను అడగను అనుకుంటేనే అన్న అడుగుతున్నావు. సర్లే చెప్పకలే. ఏదో మా చెల్లె 2000 పెట్టి కుర్తాలు కొనుక్కుంటా అన్నయ్య అంటే ఇంకో 2000 వేసి ఇంకో 2 ఎక్స్ట్రా కొనిద్దాం అనుకున్నా. ఓకే నీ ఇష్టం. నీ కుర్తాలకి కకృతి పడేదాన్ని కాదన్న. ఈ డైలాగులన్నీ సృజనకు చెప్పుకో, నాకు కాదు. ఓ దీనికి తెలివితేటలు బాగా పెరిగిపోయినాయి. దీన్ని అడిగి లాభం లేదు. సృజన డైరెక్ట్ అడిగి సెట్ చేసుకోవాలి. ఏంద్రా అన్నయ్య నీలో నువ్వే గులుక్కుంటాను, కొంచెం బయటికి చెప్తే నేను కూడా వింటే కదా. ఏం లేదే, అయినా నీతో మాట్లాడంత పెద్ద నేను ఎప్పుడైనా లోపలికి వెళ్ళి వంట వండుపో, నేను నా పని నేను చేసుకుంటా. నా వంట పని నేను చేసుకుంటా కానీ మీ సృజనకు ఫోన్ చేసి సృజన తిన్నావా అని ఒకసారి అడుగు. మామ ఇక్కడ చేను దగ్గర ఉన్నారా? ఒక హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది. సిటీకి వద్దంతే మరి. ఏమే సృజన ఆగానే అవుతలేవు కదా, మనం దేని కూడా దిగుతలేవు కదా. అనుజ్ గారు ప్రపోజ్ చేసినాం కానీ పట్టించుకుంటలేవు. ఆ బకరా గారు ప్రపోజ్ చేసినా నేను ఆగుతలేనా? ఆయన నీకు రికార్డింగ్ పంపించిన గారు ప్రపోజ్ చేసింది విన్నావా? అరే నైట్ విన్నామనుకున్నా 4 బీర్లు వేసిండే. ఇక బీర్లు తాగేసరికి నిద్ర వచ్చింది, అదే అన్నయ్య. ఏంటి 4 బీర్లు తాగినవా? అది కడుపా పగలు చదివారా? ఎట్లా పట్టింది రా బొత్తలా? నేను వంట లెక్కనే, నా బొత్తలో ఎన్నైనా పడతాయి. అరే ఆ వంటైనా 6 నెలలు తాగి 6 నెలలు రికామ్ ఉంటుందిరా, కానీ నీ బొత్తట్లే కదా, రోజు పోస్తూనే ఉంటావు. ఏమో లేవే, ఆ పైన దేవుడు నా లేవని అంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది మరి. సరే కానీ ఆ బకరగాడు మాట్లాడిన రికార్డింగ్ ఉందిగా, విను, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సరేనే. ఒకవేళ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం మాత్రం ఇట్లనే ఫ్రెండ్స్ లా కంటిన్యూ అవుదాం. ఫ్రెండ్షిప్ అంటే కదనే, ఇక నువ్వైతే అందరూ ఫ్రెండ్షిప్ చేసుకోపో, నేను వెళ్ళిపోతా సపరేట్. మొత్తం ఏంట్రా? నా మనసులో మాట చెప్తున్నా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అవునా? యాజ్ ఎ పర్సన్ గా నువ్వు కూడా నాకు ఇష్టమే అన్వేష్. యాజ్ ఎ పర్సన్గా ఇష్టం అంటాను కానీ ఎక్కడ నేర్చుకున్నా ఇంగ్లీష్? ఏ స్కూల్ అసలు నీది? నువ్వు చదువుకున్న స్కూలేరా? అయినా నువ్వు నన్ను కామెంట్ చేస్తున్నావు ఇందిరా. ఆయన ఎట్లా ప్రపోజ్ చేసి చూడు, ఎంత ఫీల్తో చెప్పిండు. ఫీలింగ్స్ అంటారా ఏందే? అన్వేష్ గారి మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయిందానే? అయినా సృజన గుండెల్లో మోగినట్టే నాన్న గంట. ఇక అరే నీకు నిన్ననే చెప్పిన కదా, నా గుండెలో గంటలు మోగేరా, ఓన్లీ హుండీలు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఆ రికార్డింగ్ వినరా. ఇందులో ఏమున్నది అంటే ఆ ఇష్టం అని కాదు సృజన. సో చాలా నుంచి నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నా సృజన. సో ఆ పరమైన ఇష్టం. ఐ లవ్ యూ సృజన. అబ్బా ఈ బక్రాగాడు ఏం ఫీల్తో ప్రపోజ్ చేసిందే? వాడు ఊళ్ళో చుట్టీలు అడుగుతారు చిల్లరుద్దాం అనుకున్నా కానీ మొత్తానికి వాడు కళాకారుడేనే. మన కళ నైపుణ్యం ముందు వాడెంతరా జుజుబి. ఒకసారి విను మొత్తం. ఇంకా సృజన ఇక ఎప్పటి నుంచో నేను చెప్తాం అనుకుంటున్నా, బట్ ఇక నాకే కొంచెం చెప్పాలని ధైర్యం సరిపోలే, అందుకే వాళ్ళు ఓపెన్ అయినా సృజన. రియల్గా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ సృజన. ఓరి బక్రాగా, నువ్వు ఓపెన్ అట్ చేసిందే నేను రా, ఇదంతా నేను చేసే స్క్రెచ్ రా. ఎట్లా షాక్ ఇచ్చినావు? ఏదో ఫ్రెండ్షిప్ కదా మాట్లాడదామని వస్తా లవ్ అంటున్నావు అంటే సృజన. అబ్బా నిజంగా ఏమన్నా యాక్టింగ్ చేసినావానే? నిజంగా నీకు తెలియదానే? నిజంగా నాకేం తెలియదురా, షాక్ అయినరా. నిజమారా? ఏమన్నా మేము సార్ అనేది. అవునానే, మొత్తానికి అయితే అనీష్గా బక్రాగాడు అయితే నీకు ప్రపోజ్ చేసిండు, మరి దావత్ ఇవ్వనే? ఇక నైట్ 4 వేసినావు కదా బొత్తలా, ఇంకెన్ని తాగుతావురా? బుద్ధి లేదు నీకు అసలు. సరేలే, నువ్వేమిస్తావు కానీ నేనే అనీష్గా డైరెక్ట్ అడుగుతా. ఇక
నీ దావత్ తర్వాత కానీ ఫస్ట్ ఈ అన్వేష్ గారిని ఏం చేద్దామో చెప్పురా. వాడు ప్రపోజ్ చేయగానే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా వచ్చేసిన మన ప్లాన్ ప్రకారం. ఇగోవే ఇప్పుడు మనం రిజెక్ట్ చేసినాం అనుకో నా చిట్టి పైసలు అడుగుతాడు, ఓకేనా? ప్లస్ మొన్న నీకు 50,000 ఇచ్చింది కదా, ఆ పైసలు కూడా అడిగిన అడుగుతాడు. ఇదంతా కాదే, కొన్ని రోజులు వాళ్ళతో లవ్ గేమ్ ఆడుకుంటా కంటిన్యూ చేయవే. వాని లవ్ని యాక్సెప్ట్ చేయకుండా వానితో నీ లవ్ గేమ్ ఎన్ని రోజులు అని అర్థం రా. ఇగోవే నేను చెప్పేది నువ్వు వన్ లవ్ యాక్సెప్ట్ చేయాలనే, వాని దగ్గర నుంచి మనం ఇంకా డబ్బులు రాగాలంటే వానితో నువ్వు లవ్ కంటిన్యూ చేయాలనే. అరే వాడు ఈ విషయం సీరియస్గా తీసుకున్నాడు అనుకో, ఊళ్ళో నలుగురు తెలిసింది అనుకో మన పరువే పోతుంది రా. ఆలోచించరా. నువ్వు ఫికర్ నక్కో మై హోనా. మొక్కజొన్న రోజు నీళ్ళు కట్టినా కూడా ఒకటేమో మంచిగా ఉన్నది, ఇంకొంచెం ఏమో ఖరాబ్ అయింది. ఈ సృజనకు ప్రపోజ్ చేసిన సైలెంట్గా వెళ్ళిపోయింది, ఏం చెప్పలేదు. శివగాడు అనవసరంగా వాని వల్లనే ప్రపోజ్ చేసినట్టు అయింది. సో వానికి ఫోన్ చేసి చెప్దాం మరి ఏమైనా చెప్పిందో సృజన వానితోటి. అగ్గో మీ పిల్లగాడు ఫోన్ చేస్తా అండే. వాడు నాకు చేయాలిగా నీకు చేస్తున్నాడు ఏందిరా, మాట్లాడేంటి? హలో అన్వేష్. వద్దురా అంటే ఏం కాదురా, ప్రపోజ్ చేయరా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నావు. ప్రపోజ్ చేస్తే సైలెంట్గా వెళ్ళిపోయింది సృజన, ఏం చెప్పలే ఇంతవరకు. మరి నీతో ఏమైనా చెప్పిందారా? అవునారా, మీ లవ్ ఓకేనా నేను అనుకుంటున్నా కదరా ఇప్పటిదాకా. సృజనకి ఏం చెప్పలేదురా. అరే లవ్ ఓకే అయిపోతే దావత్ చేసుకోబోతున్నారా నైటే? నీతో ఇంకా ఏం చెప్పలే అంటే ఏమనుకోవాలరా? అరే సృజన అయితే నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుందిరా, మరి ఈ విషయం అయితే నాకు ఇద్దరికి ఏం చెప్పలేదురా. ఇంటిపై కలవని అరసపడేగా మరి దాన్ని. అరే నువ్వు అడిగితే మా సృజన ఏమనుకుంటుందోరా. మరి నేనే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడా సృజన ఏమైందని అడగాలనా? అరే అన్వేష్గా నీ మనసులో మాట చెప్పినావురా, అయిపోయింది, దాన్ని బతలాడాలరా నువ్వు ఇక. అరే శివ, నీ మీద నమ్మకంతో నేనైతే సృజనకు ప్రపోజ్ చేసినరా, కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఏం చెప్తలేదురా. మరి అదే నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. అరే అన్వేష్గా నీ ఇక్కడ మంచిగా దొరుకుతారా దానికి? అరే నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటుంది. సరే కానీ మరి సృజన ఒప్పుకుంటుందో ఒప్పుకోదురా. ఒకవేళ ఒప్పుకునేదైతే నీతో చెప్పకపోతున్నారా, నాకు అదే టెన్షన్ అవుతుందిరా. అరే నువ్వేం టెన్షన్ పడకరా అని చెప్తే మనం టెన్షన్ పడతాను ఏంద్రా, అసలు నువ్వు ఏడు నువ్వు చెప్పరా. నేను ఇక్కడనే పొలం కాన్నారా, అదే మొక్కజొన్నకు నీళ్ళు పెట్టినా, అదే కొంచెం మనసులో మనసు ఉంటలేదురా. సరేరా నీళ్ళు పెట్టినావు అదే పడుతుంది కానీ నీకు చింత కింద ఉన్నా. అరే నీ ముందే దాన్ని ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వు రారా. సరే వస్తానురా మరి. అరే మీ పిల్లగాడు కలవరిస్తాను కాదే, ఇంకా లవ్వాడా ఒప్పుకోరాదే. అరే ఏంటడ్రా బకరగాని బాధ, ఇట్లా చెప్పగానే ఎవరైనా ఒప్పుకుంటారా? ఏమో లేవే, వాడు ఇక్కడికి వస్తా అన్నాడు, ఇక్కడ ఉండి కరెక్ట్ కాదు. నువ్వు అప్పుడు అమ్మడు వస్తాడు కదా, ఇంటిపై పని చూసుకోపోయా నువ్వు. అరే పోతా కానీ ఇప్పుడు అన్వేష్ గారు వస్తే ఏం మాట్లాడతావురా? ఏమైనా చెప్పురా నాకేం జరుగుతుందో. ఇగో ఏం లేదే, అన్వేష్ గారు ఇక్కడికి వస్తాడు, వాని ముందు ఏం చేస్తా అంటే నేను నా ఫోన్లోకి నీకు ఫోన్ చేస్తా, కొంచెం ఇష్టం ఉన్నట్టు మాట్లాడు రాదే. ఇట్లా హింట్ ఇచ్చినావు కదా, ఇక నా పర్ఫార్మెన్స్ అంటే నేను చూపిస్తా. ఇగో అన్వేష్ గారి ముందు లవ్ స్పీకర్ మాట్లాడుతున్నాయి, తర్వాత నీ యాక్టింగ్ ఏదో చూపివానికి. సరేరా. ఏమున్నాయో బిడ్డ ఇవాళ? బీరకాయ కూర వండినా నాన్న. నువ్వు అన్నం తిన్నావా బిడ్డ? తిన్నాం నాన్న. నువ్వు సిటీకి వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది బిడ్డ. ఈ అన్నం తినగానే పొలం గారు వాళ్ళు మోటార్ వేసి వచ్చినా కదా, పొలం చూసి బంద్ చేయాలి. ఇంత ఎండలో పోవడం ఎందుకే నాన్న, తిన్నాక కాసేపు పడుకొని వెళ్ళరాదు? గీ ఎండ మనకి అయితే బిడ్డ, తెల్లలైతే బయట ఎండలో పని చేసుడేనే. పొద్దుగాల వేసినా కదా బిడ్డ మోటారు, ఆ నీళ్ళు కొడతాయి, అనవసరంగా పోయి బయట పడతాయి బంటాలల్లా, బంద్ చేయాలి పోయి. అవునా నాన్న, మంచి అన్నకు ఫోన్ చేసి చెప్తే అయిపో కదా, అన్న బంద్ చేసొచ్చు. ఇప్పుడు నువ్వు మంచిగా రెస్ట్ తీసుకునేటోనివి కదా. అన్న పని అన్నకే ఉన్నది కాదు బిడ్డ, ఏమున్నారా 10 నిమిషాలు అయితే పోయి బంద్ చేసేస్తే అయిపోతుంది. నువ్వు ఇట్లనే 10 నిమిషాలు అంటావు నాన్న, మళ్ళీ సాయంత్రం దాకా ఇంటికి రానే రావు. ఆ పొలం దగ్గర ఏముంటుందేమో నాకు అర్థమే కాదు. తొందరగా బయట పడితే తొందరగా వస్తాం రాలేం కదా, పొలం చుట్టూ తిరిగి ఆ గన్లు వేసి మెదులు వేసి నిమ్మలంగా వచ్చాక బొడవ ఒడ్డుపోటుకి వస్తాడు, ఈ నిమ్మలంగా సాగుగా బాదుగా మట్టుకొని వచ్చాక అదే టైం అవుతుంది. సరేనా, నిన్న నైట్ పాలు తోడేసిన, పెరుగున్నది, పెరుగు వేసుకొని తినేళ్ళు. ఇంకా పెరుగు నాకింది బిడ్డ, ఆ పెరుగు తిన్నామనుకో నాకు నీరు వస్తుంది, అవసరం లేదు కానీ నువ్వు అన్న తిని చక్కగా ఉండాలి. అన్న నేను తిన్నమే నాన్న, తినే బయటికి వెళ్ళిండు అన్నయ్య. పెరుగుతో అన్నం తినకుండా కానీ మజ్జిగ చేస్తా, తాగేళ్ళు నాన్న. అమ్మా, ఆ ప్లంబర్ అని వచ్చి పని చేస్తాడు కదని సామాన్లు సరిపోయినట్టునా ఇంకేమైనా తేవాలట్నా? ఎక్కడ బిడ్డ సామాను ఇంకా పడుతుందట, ఇంకా 1500 అవుతాయి అట. మొన్ననే 10,000 సామాన్లు తెచ్చినాం కదనే, ఇంకా 1500 దేనికి? ఏం తెస్తాడట? ఆ పైన ట్యాంకీకి ఫిట్ చేసే సామాను తేలేదట మొన్న.
అవునానే, సరే అన్ననైతే దేని సామాన్లు చూద్దాం. అవును బిడ్డ, మొన్న అన్వేషు 50,000 ఇచ్చిండు. అవి అయ్యాయి. మళ్ళీ 10,000 ఎక్కడ తెచ్చినావు బిడ్డ మరి సామాన్కు? నీకెందుకే అమ్మా, నేను తీసుకొచ్చినా కదా, పని అవుతుందా లేదా అది చూసుకో. అదే బిడ్డ, ఇప్పటికే అప్పులు బాగా నువ్వైతే అప్పులు ఎక్కడ చేస్తలేవు కదా. అరే అమ్మ, శివగాడు తెచ్చిచ్చిండు 10,000, వాడు సెట్ చేసిన, నాకు ఊర్లో ఎవరు అప్పిస్తారే? సరే బిడ్డ, జాగ్రత్త. అసలే మన ఊరు మంచిది కాదు, ఎవరితోటి తిరగకు నువ్వు. నేనెవరితో తిరుగుతానే, ఒక శివగానితో తప్ప, అన్ని అనుమానాలు నీకు. శివతోడు తిరిగితే ఏం కాదు బిడ్డ, చిన్నప్పటి మీరు దోస్తులు. బయట మాత్రం ఎవరితోటి మాట్లాడకు, తిరగకు. అబ్బా అమ్మ, నేను ఎవరితో మాట్లాడతాను, నేను ఎవరితో మాట్లాడని తిరగను. కానీ ఏమైనా బాక్స్ తెచ్చినావా? తేపో, ఆకలి అవుతుంది. సరే. అమ్మేంది ఇట్లా అడుగుతాంది? నేను శివ చేసే పని తెలిసినాయి అనుకో, అమ్మకి ఇక గుండె అయిపోతుంది. ఇక దీనికి ఎట్టి పాసులు అయిపోద్దు. ఏమరా అన్వేష్, తొందరగా వచ్చినావు? కలెక్షన్ అయిపోయిందారా? కలెక్షన్ ఎక్కడిదిరా, కలెక్షన్కి పోలే, ఏం పోలే. నాకు ఈ సృజన టెన్షన్ వల్ల అసలు మార్నింగ్ లేచిన కాంచెల్లి మనసులో లేదురా. అరే ఇక సృజన గురించి ఎందుకురా అంత వరే ఎత్తాను? మై హోనా మై దేఖలేంగే. అరే శివ, నిజం చెప్పాలరా, నువ్వు ఉన్న ధైర్యంతో సృజనకు ప్రపోజ్ చేసిండ్రా. కానీ సృజనకు నీకు ప్రపోజ్ చేసిన తర్వాత ఇటు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదురా, సైలెంట్గా వెళ్ళిపోయింది. నాకు అదే టెన్షన్ అవుతుందిరా. అరే పిచ్చోడా, అది ఇటు ఎస్ చెప్పకుండా నో చెప్పకుండా దానికి ఉద్దేశం ఏమనుకుంటున్నావురా? నువ్వంటే ఇష్టం రా దానికి. అరే శివ, నాకు ఎందుకో అట్లా అనిపించలేదురా. ఇష్టం ఉంటే నేను కొంచెం ఆలోచించుకొని చెప్తా అన్వేష్ అని చెప్పేసి అనేది కదరా. అట్లా ఏమనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోయింది అంటే నా లవ్ను రిజెక్ట్ చేసినట్టేనారా. అరే అన్వేష్గా, ఏ అమ్మాయికైనా కానీ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తుందిరా. అది సైలెంట్కి వెళ్ళిపోయిందంటే దాని ఉద్దేశం ఏంటిది? నువ్వంటే ఇష్టం అన్నట్టే కదరా. అంతే అంటావారా శివ? అరే మన నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి ఇవాళ వరకు సృజన ఏమన్నా కలిసిందారా నీతోటి? ఏమైనా చెప్పిందా మా గురించి? కలిసిండ్రా, సృజన కలిసిండ్రా. కాకపోతే నీ టాపిక్ అయితే ఏం తీయలేదురా. అది దిత్తలేదని నేను కూడా ఏం తీయలేదు దాని దగ్గరగా. నీతోడైతే సృజన ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటుందిరా. పక్కా అని ప్రపోజ్ చేసిన విషయం అయితే నీతో చెప్పాలరా. మరి చెప్పలేదంటే నాకు ఎక్కడో తేడా కొడుతుందిరా. నిజం చెప్పరా, నేను అంటే ఇష్టం లేదని చెప్పిందారా నీతోటి? అరే అన్వేష్గా, ఎవరో ఫోన్ చేస్తా అంటున్నారు కదా, ఎత్తి మాట్లాడరాదు? సిట్టి పైసలు వెళ్ళిరా, నాకు ఇది ఎప్పటికి ఉండేదే. కానీ ఎట్లా రా, ఈ సృజన విషయం చెప్పురా, నిజం చెప్పురా, నీకన్నా చెప్పిందారా? అరే నిజం చెప్తాను రా, సృజన నాకు ఏం చెప్పలేదురా. నాకు చెప్తే నీకు చెప్పనారా? అయినా నేను ఏం బాధపడకు, నీ లవ్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తా చూడు. అరే ఇట్లనే చెప్పి లవ్ ప్రపోజ్ చేసాక చేసినావురా, ఇప్పుడు సైలెంట్కి వెళ్ళిపోయింది. జర ఏదో ఒకటి చేయరా, నాకు అంత మనసు పడుతుంది, టెన్షన్ అవుతుంది. ఇప్పుడు సరేరా, ఏంద్రా చెప్పురా. ఇప్పుడు నీ ముందు సృజన ఫోన్ చేసి మాట్లాడాలా చెప్పు. సరేరా, కాకపోతే నీకు ఉన్నట్టు చెప్పకురా, నీ అంతటి నువ్వే ఫోన్ చేసి మాట్లాడినట్టు మాట్లాడు, అప్పుడు చూద్దాం ఎట్లా రెస్పాన్స్ అవుతుందో. అరే నీ కోసం ఇది మాత్రం నేను చేయకపోతే నీ ఫ్రెండ్గా ఉండి వేస్తా. ఇక నీ ముందే దాన్ని ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెడతా ఉండు. ఓకేరా శివ, ఫోన్ చేసి మాట్లాడు. అరే శివగాడు ఫోన్ చేస్తాడు కదా, అంటే అన్వేష్ గాడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడు అమ్మింటది కదా, ఎట్లా? చెప్పురా శివ. సృజన, ఎక్కడన్నావే? ఏం చేస్తావు? ఏం లేదురా, ఇంటికాడ ప్లంబర్ అని వచ్చిండు, ఆ పని జరుగుతుంది, ఇంటికాడనే ఉన్నాయి. అవునానే, మరి నాకు చెప్పకుండా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తాను. నేను సాయంత్రం జరిగిందట కదా, ఏంటిదే మరి? అరే శివ, నీ దగ్గర నేను పర్సన్స్ ఏం దాచినారా? నీకు చెప్పేదా చెప్పకపోదునా? నాకు చెప్పలేదంత సీక్రెట్ మెయింటైన్ చేస్తావా నువ్వు? ఇక సరే మరి, ఉంటా మరి. ఇక అరే చెప్పేదాకా ఆగురా, నువ్వు అడిగేది ఎవరి గురించి? అన్వేష్ గురించే కదా. అవునే, అన్వేష్ గారి గురించేనే. వాడు ప్రపోజ్ చేసినట్టే కదా, మరి నీకు ఏం చేసినావు మరి? అరే శివ, నేను అన్వేష్ని ఫ్రెండ్ అనే అనుకున్నారా, కానీ సడన్గా ప్రపోజ్ చేసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక వచ్చేసినారా సైలెంట్గా. సరే నేను వాడు ప్రపోజ్ చేసిండు, ఓకే. మరి నీకు ఇష్టమో లేదు ఏదో చెప్తే అయిపోతుండే కదనే, అట్లా పోతే ఎట్లా? అరే అది లైఫ్కి సంబంధించిన ముచ్చాడురా, ఇంత సడన్గా అడిగితే ఎట్లా డెసిషన్ తీసుకుంటా చెప్పు? కొంచెం టైం తీసుకొని చెప్తా. నువ్వు టైం తీసుకుంటావు అంటావు అంటే అన్వేష్ గారు అంటే నీకు ఇష్టమే కదనే? యాజ్ అ పర్సన్గా అన్వేష్ అంటే నాకు ఇష్టమేరా, కానీ లైఫ్ లాంగ్ ఉండడం కోసం ఇంకేం ఆలోచించలేదు, ఆలోచించుకొని చెప్తా. సేపు పిచ్చిదానా, మంచోడని నువ్వే అంటాను. వాడంతా ఊళ్ళో మంచోడు లేడే, వాడి మంచి ఫైనాన్స్ నడిపిస్తాడు, చిట్టీలు నడిపిస్తాడు, అంతగా మంచిగా చూస్తున్నానే. మళ్ళీ మీ పేర్లు కూడా మంచిగా కలితే. సరేరా, నువ్వు చెప్పిన తర్వాత కాదంటానా, కానీ లవ్ అంటే అమ్మ ఏమంటుందని ఆలోచిస్తున్నారా. సేపు పిచ్చిదానా, మీ అమ్మ ఎంత కష్టపడ్డా కానీ అన్వేష్ గారు అసలు మంచిగా తీసుకురాదే. నేను స్టాంప్ వేసి మరీ చెప్తానా, వాడు బెటర్ ఆప్షన్ నీకు. సరే కానీ అంత తొందర పెట్టకురా, కొంచెం టైం తీసుకొని ఆలోచించుకొని చెప్తా. సరేనే, కాకపోతే ఇప్పుడు నేను అన్వేష్ గారికి ఫోన్ చేసి చెప్తా, ఆ మిల్లికాడ రమ్మంట. ఒకసారి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, ఫ్రీగా మాట్లాడుకోండి, సరేనా? అరే ఎందుకు అట్లా తొందర పెడుతున్నావురా, ఒక 2-3 రోజులు ఆలోచించుకోనిరా నన్ను. సృజన, నా మాట మీద నీకు ఏమైనా రెస్పెక్ట్ ఉంటే పోయి కానీ కలువు, ఓకేనా? నేను మనకు ఫోన్ చేసి చెప్తానా, వాడు ఆడికి వస్తాడు.
సరేరా శివ, నా కాలేజ్ నుండి ఫోన్ వస్తుంది, నేను వెళ్ళి అన్వేషణ కలుస్తాలే. ఓకేనే, ఆల్ ద బెస్ట్. వాడిని కలిసి లవ్ ప్రపోజల్ ఓకే చేయి మరి, సరేనా? ఓకేరా. అబ్బో, సృజన ఫోన్ బిజీ వస్తుంది ఏంటి? ఎవరితో మాట్లాడుతుందో ఏంటో. అరే అన్వేషిగా, నీ ముందే దాన్ని ఫోన్ చేసిన, నువ్వు పోయి దాన్ని ఫస్ట్ కలువు. నీ లవ్ సక్సెస్ అవుతారా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. బా, ఈ బకరాటు మున్నగాడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు? హలో మున్నా. సృజన, ఏంటి ఫుల్ బిజీ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడతా? మున్న ఫోను అమ్మ ఫోన్ చేసింది, అందుకే మాట్లాడుతున్నా. ఓ ఆంటీయా? అవును, ఆంటీ హెల్త్ ఎట్లుంది ఇప్పుడు? బాగానే ఉందా? అమ్మ బాగానే ఉంది. మున్న చెప్పు, దేనికి ఫోన్ చేసినావు? నీతోనే కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉంది, కలుస్తావు ఒకసారి మాట్లాడదాం. ఏంటి మున్న ఎప్పుడు చూసినా కలుద్దాం మాట్లాడదాం అని అంటావు? అంత పర్సనల్ ఏముంది, ఫోన్లో చెప్పు కదా. బా, ఇక పర్సనల్ అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. ఒకసారి కలవ రాదు, అదేందో నేనే చెప్తా. ఏమో మున్న, నాకు ఇవాళ కుదిరేటట్టు లేదు, ఇంటికాడ ప్లంబర్ వర్క్ అని వచ్చిండు, అది చూసుకోవాలి, రేపు కలుస్తాలే. రేపైనా పర్లేదు, ఓకే, కానీ ఒకటి అడుగుతా, ఏం చెప్తావా? నీతోటి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమింది మున్న, ఏంటో అడుగు, చెప్తా. ఏం లేదు కానీ ఒకటి అడుగుతా చెప్పు, నా మీద నీ ఒపీనియన్ ఏంటిది? నీ మీద ఒపీనియన్ ఏముంది మున్న, నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యవి, అంటే నాకు కూడా ఫ్రెండ్వే కదా. నీ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యనే కాదంటలే, కానీ ఇంకా నా గురించి ఏదో అనుకొని ఉంటావు కదా, లైక్ నన్ను చూసినప్పుడు ఏమనిపించిందో అలా. అనిపించడానికి ఏముంది మున్న, నాకు తెలిసిన మంచోనివే, నీ పన్ను చూసుకుంటున్నావు. ఓకే, మంచి ఒపీనియనే ఉన్నదన్నమాట. ఇట్లా చెల్ల వాళ్ళు అన్న కదా, చెల్లకి తెలియకుండా కలుస్తుంది కదా అని ఇట్లేం అనుకోవట్లే కదా? అట్లేం లేదు మున్న, నీ మీద నాకు మంచి ఒపీనియనే ఉంది. థ్యాంక్స్ సృజన. సర్లే కానీ రేపు ఏ టైం వరకు కలుద్దాం? నీకు నేను ఫ్రీగా మెసేజ్ చేస్తాం మున్న, అప్పుడు చూసుకొని రా. మెసేజ్ చేస్తావా? డన్, మరి మర్చిపోకు, మెసేజ్ చేయి. సరే మరి, బాయ్. ఓకే, బాయ్ మున్న. మొన్న నీ దగ్గర 10,000 సెట్ అయినాయి, నెక్స్ట్ నీ దగ్గర ఒక 30,000 వేయాలి. హాయ్ సృజన. హాయ్ అన్వేష్. ఏంటి అన్వేష్, ఏమైనా ఉంటే నువ్వు నేను మాట్లాడుకుందాం, ఆ శివానికి ఎందుకు చెప్తున్నావు? వాడు నన్ను సావగొడుతున్నాడు. అంటే సృజన, నువ్వు శివ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో వాడు నాకు ఫ్రెండ్ కదా, అట్లా వానితో షేర్ చేసుకున్నా. అవునా అన్వేష్, కానీ నేను సైలెంట్గా వెళ్ళిపోయినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు? అంటే సృజన, నీకు నిన్నే చెప్పినా కదా, ఇప్పుడు నిన్ను లవ్ చేసుకుంటా, నీతో ఫ్రెండ్షిప్ చేసినట్టు, సో నీతోటి మాట్లాడుతా అంటే ఇప్పుడు నిన్ను మోసం చేసినట్టు అవుతుంది కదా, అందుకని చెప్పేసి నా మనసులో మాట నీతో చెప్పేసుకున్నా. ఓకే అన్వేష్, నువ్వు చెప్పిందని నేను తప్పు పట్టట్లేదు, కానీ నా ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటున్నా? సృజన, ఇక లైఫ్ అన్న తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, అట్లా అని చెప్పేసి మనం ఆగిపోతావా వాటిని తలుచుకుంటా? ఒక్కసారి నా గురించి ఆలోచించదా సృజన? నువ్వేమని అనుకో అన్వేష్, నాకు ఈ లవ్ మీద అయితే అసలు నమ్మకం లేదు. మా అమ్మ ఎవరినైతే చూస్తుందో వాళ్ళని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. సృజన, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే ఆ అబ్బాయి ఎట్లుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, వాళ్ళ క్యారెక్టరు కొన్ని రోజులకు కానీ మనకు అర్థం కాదు. అదే ఇప్పుడు నేను అనుకో, మనది ఒకటే ఊరు, నన్ను ఎన్నో రోజులకి వెళ్ళి నీకు తెలుసు, ప్లస్ పైగా నీ ఫ్రెండ్ శివగాడు నాకు ఫ్రెండే. సో అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాడికంటే ఇప్పుడు నాతో ఉంటే నీ లైఫ్ అయితే బెటర్గానే ఉంటుంది కదా సృజన. ఏమో అన్వేష్, ఇప్పటికే మాకు చాలా అప్పులు ఉన్నాయి, ఇప్పుడు నేను లవ్కి వన్నాను అనుకో, మా అమ్మ నా గురించి ఏమనుకుంటుంది? సృజన, ఫస్ట్ మన ఇద్దరికి ఒకరికొకరికి ఇష్టమైన తర్వాత, మన మధ్య అండర్స్టాండింగ్ అయిన తర్వాత అప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం. అయినా ఇప్పుడు నచ్చకపోవడానికి అయితే నేనైతే ఏం ఊర్లో చిల్లర తిప్పుకుంటా లేను కదా, మంచిగా ఫైనాన్స్ నడుపుకుంటానా, చిట్టీలు నడుపుకుంటానా, జాబ్ చేస్తుండ కంటే బెటర్గా బతుకుతాను కదా నేను. 100% మేము అయితే ఒప్పుకుంటుంది. నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది అన్వేష్, కానీ లవ్ అంటేనే నాకు భయం అవుతుంది. భయం ఎందుకు సృజన చెప్పు? నా గురించి మాత్రం నీకు అన్నీ తెలుసు కదా, ఇంకా భయపడాల్సిన అవసరం ఏమున్నది? నీ గురించి మొత్తం తెలుసు అన్వేష్, నాకు శివగాడు కూడా చెప్పిండు. సృజన, మరి నా గురించి మొత్తం తెలుసు అంటాను, పైగా శివగా కూడా చెప్పిరని చెప్పేసి అంటాను, మరి ఇంకెందుకు భయపడతాను? కొంపదీసి వాడు నా గురించి నెగిటివ్గా చెప్పిండు అయింది? అలా ఏం లేదు అన్వేష్, పొద్దున్న లేస్తే నీ గురించి చెప్తా ఉంటాడు, అన్వేష్ గడు మంచోడు అని చెప్పేసి, ఏం నెగిటివ్గా చెప్పలేదు. మరి ఇంకెందుకు భయపడుతున్నావు సృజన? ప్లీజ్ సృజన, లవ్ని యాక్సెప్ట్ చేయి, కొన్ని రోజులు ఇద్దరం కలిసి లవ్ చేసుకుందాం, ఆ తర్వాత నా గురించి నీకు నమ్మకం వస్తేనే అప్పుడు కంటిన్యూ అవుదాం, లేదంటే నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా. సరే అన్వేష్, నీ మీద నాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో నీ లవ్ యాక్సెప్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సృజన, లవ్ యూ. లవ్ యూ టూ.